బ్రదర్ చక్కగా గోధుమ పిండి రాస్తూ ఉన్నారు బాటిల్కి. అలా రాయబడిన గోధుమ పిండిని చూడండి, ఆ బ్రదర్ లాగుతూ ఉన్నారు. ఎస్, గోధుమ పిండి చక్కగా తినేసి హ్యాపీగా వెళ్ళిపోవడం జరిగింది. పర్లేదు, ఈ ప్రయత్నం కాకపోతే మరొకసారి ప్రయత్నం చేస్తారు మా బ్రదర్. చక్కగా ఈసారైనా ఖచ్చితంగా ఆ చేపను బయటికి లాగటం ఖచ్చితంగా. బ్రదర్ అయిపోయింది, సూపర్, మరొక్కసారి అనుకున్నాం కానీ ఈసారి చేప లోనకి మాత్రం రాలేదండి. సో పర్లేదు, ఏం కాదు. ఎస్, చూడండి ఇద్దరు చక్కగా గేలాలు పట్టుకున్నా ఉన్నారు. ఇవే గేలాలు, బాటిల్ గేలాలండి. బాటిల్ గేలాలతో చేపల వేట చూస్తున్న బ్రదర్స్ వీళ్ళిద్దరు కూడా. సో ఇప్పటివరకు చక్కగా ఎన్నో చేపలు లాగారు. చూడాలని ఆశపడుతున్నారా? అగోండి చూడండి, ఇవన్నీ కూడా బాటిల్ గాలంతో చేపలు లాగడం జరుగుతుంది. సో జరిగింది కాబట్టి ఈ సమయంలో మీకు మరికొన్ని వీడియోలు చూపిస్తాను, ఏ విధంగా బాటిల్ గాలంతో చేపలను బయటికి లాగుతూ ఉన్నారు. సో చూడండి ఏ విధంగా తాడుని చేప బయటికి ముందుకి వెనక్కి చేస్తూ ఉందో చూడండి. ఎస్, సూపర్బ్. సో మీరు కూడా ప్రయత్నం చేయండి బాటిల్ గాలంతో చేపల వేట చేయడానికి. గేలాలతో వేసి మీరు ఇసికిపోయినట్లయితే ఈ ప్లాన్ చేయండి. ఒకరోజు కూర్చోండి, చక్కగా బాటిల్ తయారు చేసుకోండి. ప్రశాంతమైన వాతావరణంలో చేపల వేట, చల్లని పూట చేపల వేట. సో బ్రదర్ నాకు తెలిసి వెళ్ళిపోయి ఉంటుందేమో, కదులుతూ ఉంది. యాస్, చూసారా? యాస్, దాంట్లో చేప ఉందండి. చూసారా ఏ విధంగా బాటిల్ గాలంతో చేపను బయటికి లాగటం జరిగిందో? ఈ చేప ఏ విధంగా బయటకు వచ్చిందో చూసారు కదా, బాటిల్ గాలంతో బయటికి లాగడం జరిగింది. సో బ్రదర్స్ ఇద్దరు కలిసి చాలా అద్భుతంగా చేపల వేట చేస్తూ ఉన్నారు. ఆ బ్రదర్కి తగ్గట్టు ఈ బ్రదర్కి తగ్గట్టు ఆ బ్రదర్, ఇద్దరు కూడా నువ్వా నేను అనుకునే విధంగా పోటీ పెట్టుకుని మరి లాగేస్తూ ఉన్నారు. సో చేపల పోటీ వేట ఇది అద్భుతంగా ఉందండి. సో చూస్తున్నారు కదా మీరు కూడా, ఈ విధంగా ఇద్దరు బ్రదర్స్ కూడా లాగుతూ ఉన్నారు.